న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కేటీఆర్ నేతృత్వంలో స్పీకర్ ను కలిసిన గులాబీ శాసనసభ్యులు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, ప్రోటోకాల్ పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని ఇస్తారు. రైట్ సార్, చెప్పండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏమంటారు? భారతీయ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా స్పీకర్ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసి ఆయనకి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం కాబట్టి డెఫినెట్ గా ప్రోటోకాల్ పాటించవలసిందిగా ఆ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పి ప్రసాద్ కుమార్ ని అడిగారు. దీని మీదే హరీష్ రావు కూడా ఇప్పటికే మాట్లాడినటువంటి విషయం విదితమే. చాలా చోట్ల ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పట్టించుకోవట్లేదు, వాళ్ళ శాసనసభ్యులుగానే అసలు ట్రీట్ చేయట్లేదు, అధికారులు ఎవరు కూడా వాళ్ళ మాట వినేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు స్పీకర్ ని కలవడం అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం. స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు విజ్ఞప్తి చేసి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరారు. ఆ తర్వాత ఎవరైతే పార్టీ మారారో, బీఆర్ఎస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళందరికీ సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. వారందరి మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా స్పీకర్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి స్పీకర్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ఏం చెప్పారు అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు. కానీ మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ ని కలిసి ఆ రకమైనటువంటి విజ్ఞప్తి మాత్రం చేశారు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం జరుగుతుంది దాని మీద అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.